కారు గుర్తును పోలిన సింబల్స్ తొలగించాలన్న టీఆర్ఎస్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, రోటీ మేకర్ సహా 8 సింబల్స్ తొలగించాలని టీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరైన ఎన్నికల అధికారులు మునుగోడు బైపోల్ కోసం స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని హైకోర్టుకు వివరించారు. ఈ సమయంలో గుర్తులు మార్చలేమని చెప్పారు. ఈసీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. దీనిపై ధర్మాసనం ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరైన ఎన్నికల అధికారులు మునుగోడు బైపోల్ కోసం స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని హైకోర్టుకు వివరించారు. ఈ సమయంలో గుర్తులు మార్చలేమని చెప్పారు. ఈసీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ అమ్మా. టీఆర్ఎస్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ కలిగింది మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో. వాళ్ళకు సంబంధించినటువంటి అంటే కారు గుర్తుకు సంబంధించి పోలిన కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ 8 గుర్తులను పోలింగ్ అంటే బ్యాలెట్ పేపర్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించకుండా ఎన్నికల కమిషన్ ఆదేశించగా టీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా వినతి పత్రం ఇచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్, మునుగోడు ఉప ఎన్నికల అధికారి కూడా వాళ్ళు వినతి పెట్టారు. అయితే ఆ ఎన్నికల అధికారుల నుంచి, ఎన్నికల సంఘం నుంచి, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి స్పందన కాకపోతే చివరికి వాళ్ళు హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టులో కూడా వాళ్ళకు చుక్కెదురైంది. ఈ తరుణంలో అంటే ఎన్నికల బ్యాలెట్ పేపర్లలో నామినేషన్ల ఉపసంహార ప్రక్రియ ముగియే అభ్యర్థులను ఖరారించి వాళ్ళ గుర్తులు కేటాయించే సమయం సమీపిస్తున్న నేపథ్యంలో మేము జోక్యం చేసుకోలేము ఈ విషయంలో అని చెప్పేసి హైకోర్టు పడ్డది. దీంతో కొంత టీఆర్ఎస్ నాయకులు అక్కడ మునుగోడు ఎన్నికల అభ్యర్థికి కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి అనేది నెలకొందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.